ఉదయాన్నే లేచి, ఇల్లు ఊడ్చి, తడిగుడ్డ పెట్టి, వాకిలి కడిగి, ముగ్గు వేసి, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి, పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ తినిపించి, హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, హస్బెండ్‌కి లంచ్ ప్యాక్ చేసి, పిల్లలకి లంచ్ ప్యాక్ చేసి, హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపించి, పిల్లల్ని ఆఫీస్‌కి పంపించి, ఉన్న అంట్లన్నీ కూడా కడిగేసి, ఆరాక వాటిని సర్దేసి, బట్టలుతికి, వాటిని ఆరాక మడత పెట్టేసి, హమ్మయ్య! పనులన్నీ అయిపోయినియి. కొంచెం అన్నం తినేసి ప్రశాంతంగా పడుకుందాం అనేసరికి ఎంత ట్రై చేసినా సరే నిద్ర అనేది రాదు. ఎందుకంటారు? పని ఎక్కువవ్వడం వల్ల తెలియని విసుగు, బాధ, ఎవ్వరు మనల్నేమి అనలేదు. మనం ఎవ్వరిని ఏమి అనలేదు. బాధపడే సంఘటనలు కూడా ఏవి జరగలేదు. అయినా సరే మనసంతా చాలా భారంగా, దిగులుగా ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళలో ఏ ఒక్కరికైనా సరే ఇట్లా అనిపించిందో లేదో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. నాకు కూడా చాలా సార్లు ఇట్లా అనిపించిందండి. ఇలా అనిపించడానికి రీజన్ ఏంటి? అలానే దానికి సొల్యూషన్ ఏంటో ఈ వీడియోలో మీ అందరికీ చెప్పేస్తాను. హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. యోగా చేసే వారికే కాదు, చెయ్యని వారికి కూడా తెలిసిన ఈజియెస్ట్ ఆసనం శవాసనం. ఇది చాలా ఈజీ అండి. అందరికీ ఖచ్చితంగా తెలుసు. ఏం లేదు, జస్ట్ స్ట్రెయిట్‌గా అంటే వెల్లకిలా పడుకొని కాళ్ళని, చేతుల్ని దగ్గరగా గాని, దూరంగా గాని ఉంచడమే. ఇది చాలా ఈజీ అనమాట. ఇది మన కండరాల మధ్య ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే మజిల్స్ మధ్య ప్రెషర్ అనేది తగ్గేలా చేస్తుంది. సో, మనసు కుదుట పడుతుంది. హ్యాపీగా, ప్రశాంతంగా పడుకునేలా చేస్తుంది. కింద పడుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. కొద్దిగా కష్టమే. అయినా సరే మనం ట్రై చేస్తే ఈ గట్టిదనం అనేది మన మనసుకి భరోసానిస్తుంది. ఈ భరోసా వల్ల మనం మనసు కుదుట పడి హ్యాపీగా, ప్రశాంతంగా పడుకుంటాం. ఒక వస్తువుని కూర్చొనో, నుంచొనో లేదంటే మనకి తెలిసి తెలియకుండానో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా! నేలపై పడుకొని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాన్ని చూసే కోణం అనేది కంప్లీట్‌గా మారిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం నేలపై పడుకొని ఫ్యాన్‌ని చూస్తున్నామనుకోండి. అది రొటేట్ అవుతున్నప్పుడు ఒక ఫ్లవర్‌లా కనిపిస్తూ ఉంటుంది కదా! అసలట్లా ఎందుకనిపిస్తుంది? దానికుండేవి 3 వింగ్సే. కానీ అది రొటేట్ అవుతున్నప్పుడు చాలా వింగ్స్ ఉన్నట్టు అనిపిస్తాయి. అట్లా ఎందుకనిపిస్తుంది? స్విచ్ ఆన్ చేయంగానే అసలు ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? కరెంట్‌ని అసలు ఎట్లా కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారు? ఇంతకు ముందు రోజుల్లో ఇది లేదు కదా! ఈ విషయాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ, ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఆలోచించే క్రమంలో వాటి గురించి తెలుసుకోవాలి అనిపిస్తది. అంటే తెలియని విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇలా ఈ ప్రాసెస్‌లో మనం వాటిని గూగుల్ చేయడము, ఎవరినైనా అడిగి తెలుసుకోవడము చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ప్రెషర్ అనేది ఆటోమేటిక్‌గా దూరం అయిపోతుంది. అందుకే కొత్త ఆలోచనలు రాకపోయినా, మనసు భారంగా ఉన్నా, బాధగా ఉన్నా ఒక్కసారి నేలపై పడుకొని చూడండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అసలెట్లా పడుకోవాలి ఏంటి అంటే నేలపై పడుకోవాలండి స్ట్రెయిట్‌గా. ఇలా పడుకున్నప్పుడు మన చేతుల్ని, కాళ్ళని మన బాడీకి దగ్గరగా అయినా ఉంచుకోవచ్చు. లేదు అంటే గనక దూరంగా అయినా కూడా ఉంచుకోవచ్చు. కానీ మన అరచేతులు మాత్రం పైకి చూడాలి. అంటే పైన స్లాబ్ ఉంటది కదా! ఆ స్లాబ్ వైపు చూడాలనమాట. ఊపిరనేది సమానంగా పీల్చుకోవాలి. అంటే స్పీడ్‌గా తీసుకోవడం, స్లోగా తీసుకోవడం అట్లా చేయకోకుండా జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అలా తీసుకోవాలి. అప్పుడే మనం శవాసనం అనేది పర్ఫెక్ట్‌గా వేసినట్టు. ఆల్రెడీ చెప్పాను కదా! మనసు భారంగా తోచినా, ఒత్తిడిగా అనిపించినా ఒక్కసారి ఇట్లా నేలపై పడుకొని ట్రై చేయండి. రిజల్ట్ అనేది డెఫినెట్‌గా కనిపిస్తుంది. నేనొక 2, 3 టైమ్స్ ట్రై చేశాను. నాకైతే రిజల్ట్ కనిపించింది. అందుకని ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. సో, మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే, మన ఛానెల్‌లోకొచ్చి చెక్ చేయండి. ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తేనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా! టేక్ కేర్. బై బై.